అందరికీ నా నమస్తులండి. బాగున్నారా? అయితే మనం వచ్చేసి గుంటూరు అండి, అరెండల్పేట 18/2 అనమాట. శేషుబాబు టిఫిన్ సెంటర్ వద్దకు వచ్చామన్నమాట ఉదయాన్నే. ఇంకా ఇక్కడ మొత్తం కూడా చాలా క్రౌడ్గా ఉన్నారు. పెద్దవిడ మెయింటైన్ చేస్తున్నారు అమ్మగారు. మరి ఇక్కడ ఎలా ఉంటుందో, టిఫిన్స్ ఎలా ఉంటాయో, అలాగే అభిరుచులు వాళ్ళ టిఫిన్ సెంటర్ ప్రత్యేకత ఎలా ఉంటుందో, క్వాలిటీ ఎలా ఉంటుందో, రేట్స్ ఎలా ఉంటాయో మొత్తం చూసేద్దాం. ఒక్కొక్క టిఫిన్ సెంటర్ ఒక్కొక్క ప్రత్యేకత కలిగి ఉంటుంది. మనం గమనిస్తూనే ఉంటున్నాము. అన్ని పదార్థాలు ఉన్నా కూడానండి, ఒక్కొక్క టిఫిన్ సెంటర్లో ఆ యొక్క పదార్థం తయారు చేసే నైపుణ్యం, ఆ పదార్థం యొక్క రుచి అమృతంగా ఉంటుందన్నమాట. మరి ఇక్కడ ఏ టిఫిన్ సెంటర్లో ఏ ప్రత్యేకత ఏది బాగుందో చూద్దాము. శేషుబాబు టిఫిన్ సెంటర్, అరెండల్పేట 18/2 గుంటూరు అనమాట అండి. ఎందుకు మరి ఆలస్యం, వచ్చేసేయండి. అండి, ఇక్కడ శేషుబాబు టిఫిన్ సెంటర్లో ఏమేమి టిఫిన్లు తయారు చేస్తారండి? మాటు ప్లేనట్టు, చికెనట్టు, ఎగ్గట్టు, బీట్రూట్, పెసర. బీట్రూట్ తయారు చేస్తారు. ఇంకా పునుగు అవి ఉంటాయి, మైసూరు బజ్జి, గారె ఇవి కూడా ఉంటాయి మేడం. అవి కూడా ఉంటాయి, ఇడ్లీ అవి ఉంటాయి అన్నమాట. ఓకే, ఉదయం ఎన్నింటి నుంచి స్టార్టింగ్ చేస్తారు? 4:30, 5 స్టార్ట్. అప్పటి నుంచి మధ్యాహ్నం ఎన్నింటి వరకు ఉంటుంది? 1 గంట వరకు. సాయంకాలం కూడా సాయంత్రం ఓన్లీ ఉదయం పూట. చికెన్ అట్టు ఫేమస్ ఇక్కడ. చికెన్ అట్టు ఫేమస్. ఎన్ని సంవత్సరాలు అవుతుంది స్థాపించి? 30 ఏళ్ళు అవుతుంది. ఏం ఆయిల్ యూజ్ చేస్తారు ఈ పదార్థాలు తయారు చేయడానికి? రుచి గోల్డ్ వాడతారు. రేట్స్ ఎలా ఉంటాయి? రీజనబుల్ రేట్. ఈ టిఫిన్ సెంటర్ ప్రత్యేకతే చికెన్ దోశ. చికెన్ దోశ ఫేమస్. పులిహార కూడా ఉన్నట్టుంది. పులిహార దోశ కూడా ఉంది. పులిహార దోశ కూడా ఉంది. మరి ఇక్కడ బాగా క్రౌడ్గా ఉంటారు. కొంచెం మీ నోటితోటి కొంచెం మా వ్యూవర్స్కి అడ్రస్ చెప్పండి. అరెండల్పేట 17/2. 18 పేరు ఉన్నారు మేడం గారు. 17/2 అంటే చెప్పు అర్థమైపోతుంది. ఓకే ఓకే. శేషుబాబు టిఫిన్ సెంటర్, కోదండరామాలయం గుడి దగ్గర. కోదండరామాలయం గుడి దగ్గర. ఓకే ఓకే, థ్యాంక్స్ అండి. ఫుల్ క్రౌడ్గా ఉన్నారు. మన పదార్థాల దగ్గరికి వెళ్ళిపోవాలి. నమస్తే. ఇదిగోండి గారెలు అనమాట. గారెలు, చిట్టి గారెలు. ఏం గారెలు అమ్మ ఇవి? చిట్టి గారెలు. చిట్టి గారెలు. ఇవి మినపగారెలు, మసాలా గారెలు. డిఫరెంట్గా ఉన్నాయి. వీటికి తేడాగా ఉన్నదండి. ఈ మైసూర్ బజ్జి, అలాగే పులిహార అనమాట అండి. నిమ్మకాయ పులిహార, మామిడికాయ పులిహార. ఏం పులిహార అమ్మ ఇది? నిమ్మకాయ పులిహార. ఓకే. ఇక్కడ వచ్చి చిట్టి గారెలేనండి. ఇదిగోండి చట్నీ వచ్చేసి ఇలా ఉన్నదన్నమాట. పల్లి చట్నీ ఇది. ఇది టమాటా చట్నీ. ఇది హోమ్ మేడ్ కారపొడి అనమాట. ఇడ్లీ అయితే హాట్ బాక్స్ ఈ విధంగా ఉన్నాయండి. చక్కగా వేడిగా మూడులాడుతున్నాయి. కస్టమర్స్ ఫుల్ క్రౌడ్ తోటి ఉన్నారు బాగా. నాకు ఇడ్లీ తింటా. చూసారా, ఫుల్ ఫిదా కావాల్సింది. ఈ ఏరియా మొత్తం కూడా శేషుబాబు టిఫిన్ సెంటర్ అటండి. అంతా అమ్మ చూస్తుంది అనమాట. మొత్తం తనే మెయింటైన్ చేసుకుంటున్నారు. ఫిదా కావాల్సింది. ఇదిగోండి ఎగ్గు దోశను, ఇది మినప దోశ, ప్లెయిన్ మినప దోశ అంటున్నారు. ఇటు ప్రక్క అదేంటిది? ఇడ్లీ పెట్టారు. ఇదే హోమ్ మేడ్ కారపొడి అండి. ఇదేమో బీట్రూట్, పెసర. పక్కన పెట్టిన ఇక్కడ కూడా కూర్చొని తినడానికి వెసులుబాటు ఉన్నదండి. చక్కగా
ఇట్లా సందులో ఉంటుందన్నమాట, చిన్న గల్లీ దగ్గర. బాగా నీట్గా పరిశుభ్రంగా తయారు చేస్తారు, క్వాలిటీ బాగుంటుంది. ఎప్పటికప్పుడు వేడి కస్టమర్లకు అందిస్తున్నారండి. రేట్స్ రీజనబుల్ రేట్స్ అనమాట. చక్కగా సైజులు కూడా చాలా పెద్ద వాళ్ళకే అవుతుందమ్మా. ఎన్ని సంవత్సరాలు అవుతుంది స్టార్ట్ చేసి? మా శేషుబాబు పుట్టినప్పుడు అమ్మ 24 సంవత్సరాలు. అబ్బో, అప్పటి నుంచి మెయింటైన్ చేసుకుంటున్నారు. అవునమ్మా. ఓకే. అన్ని పదార్థాలు కమ్మగా రుచిగా బాగా తయారు చేస్తున్నారు. అంటే సొంతంగా మేమే చేసుకుంటామండి. ఆహా, మీ చేతులతో మీరే తయారు చేసుకుంటారు. ఇదిగో మా వదిన గారి సాయం. ఆహా, ఓకే. బిజీగా ఉన్నారండి. పార్సిల్ కడుతున్నారు, ప్యాకేజీ తినేవాళ్ళు తింటున్నారు, ప్యాకెట్ చూసి కట్టించేవాళ్ళు పార్సిల్ కడుతున్నారు. కస్టమర్లు బాగా ఫుల్గా క్రౌడ్ అండి. ఓకే. అక్క అన్నిటిలో నాకు సహాయం ఫస్ట్ నుంచి. ఆహా, ఓకే. మీ అక్కయ్య గారు. పనిలో, డబ్బుల్లో ఓకే. మీ చెల్లికి మీరు బాగా హెల్ప్ చేశారు. చేశానండి. ఓకే. వాటర్ బాగానే తెచ్చి. థ్యాంక్స్. ఇదేనమ్మా ఉప్మా పెసర దోశ. పెసర ఇడ్లీ. ఆహా. బాబు ఎగ్ పెసర అన్నమ్మా. బాగా పెద్ద సైజుల్లో రెడీ అయిపోయి మంచి పచ్చగా ఉన్నాయండి. మంచి పిండి కాబట్టి క్వాలిటీ కూడా. ఉప్మా పెసర దోశ వేస్తున్నారండి. సరిగ్గా ఇక్కడ పెట్టుకున్నారు. ఉప్మానండి. ఉప్మా లెంత్ లేకుండా తక్కువ చేయండి. ఇడ్లీ వచ్చేసాయి అన్నమాట. వేడి ఇడ్లీ. వేడిగా ఉన్నాయి. ఏం చెప్పారు బాబు? మంచి మినపప్పుతోటి ఫ్లేవర్తోటి బాగుంది. మళ్ళీ ఇడ్లీ పెడుతున్నారండి ప్లేట్స్కి. నీట్గా పరిశుభ్రంగా ఉంటుంది, క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు. రేట్స్ తక్కువ. చికెన్ దోశ అండి. మనం ఎగ్ వేసారు, తన మీద చికెన్ వేస్తున్నారు. ఇలా ప్లేట్ ఇచ్చారు. ఇస్త్రాకు మెయింటైన్ చేస్తున్నారండి చక్కగా. గారె, మసాలా గారె, ఇది మామూలు చిట్టి వడ.
మైసూర్ బజ్జీ ఇచ్చారు, ఇడ్లీ పెట్టారు చక్కగా. వేడి వేడి ఇడ్లీనండి. చట్నీలు 3 ఇచ్చారు, కారపొడి, అల్లపు చట్నీ, పల్లి చట్నీ అన్నమాట. కొంచెం అయితే తీసి పక్కన పెట్టేసుకుంటానండి. చట్నీ కానీ ఇడ్లీ కానీ అమ్ముతాయి, సూపర్గా ఉంది. అచ్చం పల్లి చట్నీనండి, బాగుంది. ఒక్కసారిగా పోతుంది. చిట్టి గారు అనమాట. వడ దూదులు ఉన్నట్టే ఉంది, మెత్తగా మసాలా కాడ. సిద్ధా కావాలి, అమృతంగా ఉంది. మిరపకార మన ఇంట్లో తయారు చేసినట్టుగానే ఉందండి, బాగుంది. మైసూర్ బజ్జీ నుంచి పరిశుభ్రంగా తయారు చేస్తున్నారు. దాదాపు 25 సంవత్సరాల అనుభవం ఉంది, ఎక్స్పీరియన్స్ ఉంది. అప్పటి నుంచి చేస్తూనే ఉన్నారంట. బాగా ఫుల్ కస్టమర్స్ క్రౌడ్ అనమాట, ఫుల్ ఫిదా కావాల్సింది. సూపర్ వస్తుంది, అమృతం అదృష్టం అనమాట. అన్నీ కూడా బాగున్నాయి. ఇదిగోండి మినప ఉల్లి దోశ అనమాట, చక్కగా చూసారా. చట్నీలు 2 ఇచ్చారు, కారపొడి కావుతుంది బాగా. ఎలా ఉంది? బాగా మెత్తగా దూదులా బ్రహ్మాండం ఉన్నాయా? అమృతం లాగే ఉంది. 25 సంవత్సరాల ఎక్స్పీరియన్స్, అనుభవం ఉంది. అందుకే అంత ఫుల్ క్రౌడ్. అసలుకి కుర్రోళ్ళు మొత్తం ఇక్కడే ఉన్నారండి, స్టూడెంట్స్ కానీ కుర్రోళ్ళు కానీ మొత్తం ఇక్కడే ఉన్నారు. అసలు ఆ పిలుపులో పడండి, చిన్న అన్న రామ్మ రామ్మ చిన్న చిన్న అని పిలుస్తుంది. అవును, అది వ్యాపార లక్షణం. అవును, చక్కగా చట్నీ పెట్టమంటావమ్మా, టిఫిన్ ఏం తింటావమ్మా అని అడుగుతున్నారు. బాగుందండి, బాగుందా? ఓకే. అన్నీ అమృతమేనండి, వాళ్ళ స్వహస్తాలతో తయారు చేస్తున్నారు. దోశలు చాలా వెరైటీలు ఉన్నాయన్నమాట. అలాగే ఇడ్లీ కానీ పునుగు, గారెలు ఇవన్నీ కూడాను సూపర్ హైలైట్ అనమాట. ఏరియాకే ఒక ప్రత్యేకత అనమాట. ప్రతి వాళ్ళు వచ్చేసి తినేసి కస్టమర్లు ఎక్కువ క్రౌడ్ అనమాట. తినేవాళ్ళు తింటాం, పార్సిల్స్ కట్టించుకుని విరామం విశ్రాంతి లేదండి. వాళ్ళ వైఫ్ హస్బెండ్ అలాగే వాళ్ళ బంధువులతోటి అందరూ కలిసి తయారు చేసుకుంటున్నారు. ఒక కుటుంబం అనేది మెయింటైన్ చేసుకుంటున్నారండి. అందులో ఈరోజు కూడా ఇదేనండి. మళ్ళీ రేపు వీడియోలో మరో మంచి వస్తాను.